ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెతో అక్కడి ప్రాంతం మొత్తం చెత్తతో పేరుకుపోయింది. పురవీధులు శుభ్రం చేసేందుకు చీపుర్లు పట్టిన కౌన్సిలర్లను కార్మికులు అడ్డుకున్నారు. చెత్తలోనే బైఠాయించి మున్సిపల్ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. రంగంలో దిగిన పోలీసులు కార్మికులను చెల్లచెదురు చేసి దగ్గరుండి పోలీసులు పారిశుధ్యం చేయిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెతో అక్కడి ప్రాంతం మొత్తం చెత్తతో పేరుకుపోయింది. పురవీధులు శుభ్రం చేసేందుకు చీపుర్లు పట్టిన కౌన్సిలర్లను కార్మికులు అడ్డుకున్నారు. చెత్తలోనే బైఠాయించి మున్సిపల్ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. రంగంలో దిగిన పోలీసులు కార్మికులను చెల్లచెదురు చేసి దగ్గరుండి పోలీసులు పారిశుధ్యం చేస్తున్నారు. ఈ స్ట్రైకులకి మేము తప్పటంలా మీరు పోరాడండి. ఈ స్ట్రైక్ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెతో అక్కడి ప్రాంతం మొత్తం చెత్తతో పేరుకుపోయింది. పురవీధులు శుభ్రం చేసేందుకు చీపుర్లు పట్టిన కౌన్సిలర్లను కార్మికులు అడ్డుకున్నారు. చెత్తలోనే బైఠాయించి మున్సిపల్ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. రంగంలో దిగిన పోలీసులు కార్మికులను చెల్లచెదురు చేసి దగ్గరుండి పోలీసులు పారిశుధ్యం చేస్తున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ఇన్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సంజన, అంటే గత నెల 26 నుంచి అంటే ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారు. అంటే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం జీతాలు పెంచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టడంతో అన్ని జిల్లాల్లోని ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికెక్కడ చెత్త పేరుకొని పోయింది. అంటే ఓవరాల్ గా ఇప్పటికీ 2 సార్లు ప్రభుత్వంతో చర్చలు ఆహ్వానించినా కూడా వాళ్ళ డిమాండ్లపై కూడా వెళ్ళలేదు. ఓవరాల్ గా అంటే మనం చూస్తే ఇప్పటికే అంటే ప్రభుత్వము ఆ చర్చలకు ఆహ్వానించిన వీళ్ళు రాకపోవడము, తర్వాత ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడము, గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని కూడా మొత్తం అంటే ఒక అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా కార్మికుల సమ్మె అంటే చేపట్టడంతో ఎక్కడికెక్కడ చెత్త పేరుకుపోయింది. పురవీధులు కూడా శుభ్రం చేసేందుకు కూడా చీపురు పట్టారు కౌన్సిలర్లు. చివరకు అంటే అక్కడున్న కార్మికులు ఎవరైతే సమ్మె చేస్తున్నారో ఆ కార్మికులు కూడా అడ్డుకున్నారు. చెత్తలోనే బైఠాయించి నిరసన కూడా తెలుపుతున్నారు మున్సిపల్ కార్మికులు. అంటే ఇవాళ ఈ అంశానికి సంబంధించి మన సచివాలయంలో ఇవాళ 3 గంటలకు చర్చలకు ఆహ్వానించింది. పలు దఫాలుగా చర్చలు జరిపినా కూడా కొలిక్కి రావడంతో ఇవాళ మధ్యాహ్నం మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ రోజైనా కూడా ఏమైనా కొలిక్కి వస్తుందా లేదా అనే అంశము ఒక చర్చనీయాంశంగా మారింది. సంజన. ఎస్ రాజేంద్ర, కార్మికులను చెల్లచెదురు చేసి దగ్గరుండి పోలీసులు పారిశుధ్యం చేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఓవరాల్ గా అంటే వీళ్ళు ఎక్కడైతే చెత్త పేరుకుపోయిందో కౌన్సిలర్లు కూడా అంటే మిగతా వాళ్ళు కూడా చేయాలని శుభ్రం చేయడానికి వెళ్తే అంటే అక్కడ ఉన్న కార్మికులు కూడా అడ్డుకుంటున్నారు. అంటే మా సమస్యల పరిష్కారం కోసం మేము నిరసనలు తెలియజేస్తా ఉంటే మీరు మధ్యలో వచ్చేసి మీరు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. సంజన. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేంద్ర.